Hello everyone, welcome back to Cerebrals. As we all know, nowadays AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెన్స్ మన డైలీ లైఫ్లో చాలా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు చాలా రంగాల్ని ఏఐ ప్రభావితం చేసింది. ఏఐ అనేది ఇప్పుడు ఒక ఎవాల్వింగ్ స్టేజ్లో ఉంది. దిస్ ఇస్ జస్ట్ ఎ స్టార్టింగ్ పాయింట్. అండ్ అట్ ద వెరీ రైట్ మూమెంట్, ఇండియా ఈస్ హోస్టింగ్ ఏ ఇంటర్నేషనల్ మేజర్ కాన్ఫరెన్స్ ఇన్ భారత్ మండపం, New Delhi, named as India AI Impact Summit 2026. This summit was started by PM Narendra Modi on 16th February and it is going to be continued for 5 days. And ఈ సమ్మిట్కి వస్తున్న స్పందన చూసి ఇంకో రోజుని పెంచారు. So this is one of the biggest event in 2026. More than 100 countries are taking part in this event. More than 3,000 guests are attending. Brazil President Lula da Silva and France President Emmanuel Macron are making presence in this event. All country state heads, policy makers ఈ ఈవెంట్కి అటెండ్ అవుతున్నారు. Important CEO of tech giant companies are attending to this event, including Sundar Pichai, Adobe Shantanu Narayan, Anthropic CEO Dario Amodei, AI CEO Sam Altman. Now in this video we will see what is the agenda of this summit and India ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో చూద్దాం. గ్లోబల్ సౌత్లో జరిగే ఫస్ట్ బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్ అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్ వాస్ హెల్డ్ ఇన్ UK in 2023. That summit was mainly focused on the risk and safety of the AI. The second summit was held in Seoul in 2024. ఈ సమ్మిట్లో ఇన్నోవేటివ్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. లాస్ట్ టైం ప్యారిస్లో జరిగింది. ఇంప్లిమెంటేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏఐ మీద ఫోకస్ చేశారు. నౌ స్పాట్లైట్ ఈజ్ ఆన్ ఇండియా. ఇండియా ఈస్ హోస్టింగ్ ఫోర్త్ ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్ ఇన్ న్యూ ఢిల్లీ. And now we got an opportunity to set the agenda of this AI Summit. This AI Impact Summit 2026 is held on the theme of Sarvajana Hitaya, Sarvajana Sukhaya. Andarki ante andarki sankshamam, andarki anandam ani artham. Impact Summit 3 main sutras and 7 main chakras vaati meeda build chestunnaru. 3 main principles ante people, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. పీపుల్ అంటే మనం డెవలప్ చేసే ఏఐ పీపుల్ సెంట్రిక్గా ఉండాలి. కల్చరల్ డైవర్సిటీని రెస్పెక్ట్ చేస్తూ ఇంకా పీపుల్ డిగ్నిటీని కాపాడుతూ ఉండాలి. అందరికీ ట్రాన్స్పరెన్సీని సెక్యూర్ చేయాలి. తర్వాత సూత్రం ప్లానెట్ అంటే మన ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీని పెంచాలి. సస్టైనబుల్ ఏఐ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలి. లాస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రోగ్రెస్ అండ్ ఇది ఒక హోల్సేల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం. షుడ్ హెల్ప్ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. షుడ్ హెల్ప్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్, మెడిసిన్, ఎడ్యుకేషన్ లైక్ సెక్టర్స్. వాట్ ఆర్ 7 చక్రాస్? 7 చక్రాలంటే మనం ఫోకస్ చేయబోయే 7 ఏరియాస్: హ్యూమన్ క్యాపిటల్, సైన్స్, ఇన్కల్షన్ ఆఫ్ సోషల్ ఎంప్లాయ్మెంట్ and trusted and safe AI, excellence, innovation and efficiency, democratizing AI resources, AI for economic and social growth. హ్యూమన్ క్యాపిటల్ అంటే మనం ఇప్పటివరకు విన్నాం ఏఐ వల్ల చాలా లేఆఫ్స్ అవుతున్నాయి, అందరి జాబ్స్ పోతున్నాయి, అది హ్యూమన్ని రిప్లేస్ చేస్తుంది అని భయపడుతున్నాం. హ్యూమన్ క్యాపిటల్ అడ్రసెస్ దిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఛాలెంజ్. ఏఐ హెల్ప్స్ టు క్రియేట్ న్యూ జాబ్స్. దీనికోసం ఏఐ స్కిల్స్ని యూత్లో డెవలప్ చేయడం. నెక్స్ట్ సైన్స్. సైన్స్ ఏరియాలో ఏఐని యూస్ చేస్తూ రీసెర్చ్ని స్పీడప్ చేయడం, అడ్వాన్స్ చేయడం. నెక్స్ట్ ఇన్కల్షన్ ఆఫ్ సోషల్ ఎంప్లాయ్మెంట్ అంటే అన్ని రంగాల్లో ఈ ఏఐని ఇన్వాల్వ్ చేస్తూ డెవలప్మెంట్ చేయడం. ఎకనామికల్గా, సోషల్గా ఏఐని యూస్ చేస్తూ ముందుకు వెళ్ళడం ఈ ఒక్క చక్ర ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ. మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం డీప్ ఫేక్ ఇష్యూస్. దీన్ని యూజ్ చేస్తూ మహిళల్ని కించపరుస్తున్నారు. దిస్ చక్ర ప్రమోట్స్ ద సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ. నెక్స్ట్ రెసిలియన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ.
సెక్టర్లో అడాప్టబుల్ అండ్ సస్టైనబుల్ ఏఐని ప్రమోట్ చేస్తారు. లిమిటెడ్ రిసోర్సెస్లో కూడా ఏఐని ఎలా ప్రమోట్ చేయాలో ఇందులో చెప్తారు. నెక్స్ట్, డెమోక్రటైజింగ్ ద ఏఐ రిసోర్సెస్. టు డెవలప్ ఏఐ we require some resources like compute hardware and data infrastructure. ఇవి చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉన్నాయి. దిస్ కాజింగ్ ఇన్ఈక్వాలిటీ. బై డెమోక్రటైజింగ్ ఏఐ రిసోర్సెస్ ఈ ఇన్ఈక్వాలిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈ ఏఐని ఉపయోగిస్తూ వాళ్ళ దేశాలను కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ఎకనామిక్ అండ్ సోషల్ గ్రోత్. ఈ ఏఐని ఉపయోగిస్తూ ఎకనామికల్గా అండ్ సోషల్గా మనం ఎంతో ఎదగవచ్చు. ఇట్స్ యాక్ట్ యాజ్ ద క్యాటలిస్ట్ ఇన్ దిస్ సెక్టర్. సర్వీస్ డెలివరీని స్ట్రెంథన్ చేస్తుంది, ఇంకా ప్రొడక్టివిటీని పెంచుతుంది. సో దీస్ ఆర్ ద 7 మేజర్ సెక్టర్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి ఫోకస్డ్ ఇన్ దిస్ సమ్మిట్. వాట్ ఇండియా ఎగ్జిబిటెడ్ ఇన్ దిస్ సమ్మిట్? India exhibited various innovations that are done by the government or startups. India executed Indian-based AI models like Sarvam AI, Bharat Jan. Shows the India's seriousness towards the Atmanirbhar Bharat. This summit, India also exhibited Bharat Vistar program, which is only dedicated to the Indian farmers. ఈ ఏఐ యాప్ ఇండియన్ ఫార్మర్స్కి చాలా హెల్ప్స్ టు ప్లాన్ దేర్ క్రాప్స్ అండ్ పెస్ట్ కూడా ఎంతవరకు వేయాలి, ఏ రేంజ్లో వేయాలి అన్న సమాచారాన్ని కూడా ఇస్తుంది. వెదర్ అప్డేట్ కూడా ఇస్తుంది, సో దట్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద క్లైమేట్ రిస్క్. గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫో ఉంటుంది, ఇంకా 24/7 అసెస్మెంట్ ఉంటుంది. దాట్ టు ఇన్ మల్టీలింగ్యువల్ లాంగ్వేజెస్. మనం ఇప్పటి వరకు ఈ సమ్మిట్ అంటే ఏంటి, మన దగ్గర ఎలా నడుస్తుంది అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ సమ్మిట్ ద్వారా వచ్చే అవుట్కమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సమ్మిట్ ద్వారా ర్యామ్ రిపోర్ట్ అందిస్తారు. రెడీనెస్ అసెస్మెంట్ మెథడాలజీ. రెడీ ఈస్ ఇండియా ఫర్ అడాప్టింగ్ ఏఐ మెథడ్ అని ఇది అసెస్ చేస్తుంది. యునెస్కో వారు దీన్ని తయారు చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ఇండియా మిషన్. మెషర్స్ ద రెడీనెస్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఎథికల్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్స్ ఎలా ఉన్నాయని అసెస్ చేస్తుంది. రికమెండ్స్ సబ్ రెగ్యులేషన్స్ ఫర్ బెనిఫిటింగ్ మ్యాక్సిమం. రికమెండేషన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ, ఇట్ బ్రింగ్స్ ద రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఇది జస్ట్ ఒక సమ్మిట్ కాదు, దిస్ ఇస్ ద గేమ్ చేంజర్ ఫర్ ఇండియా. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిపల్స్. బాయ్.